సిటీ న్యూస్కు స్వాగతం. సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లాలో కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ హెచ్చరించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లాలో కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడా కూడా కోడి పందాలు నిర్వహించకుండా సంబంధిత అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకోసం అధికారులతో కూడిన డివిజన్, మండల, గ్రామస్థాయి టీములను ఏర్పాటు చేసి కోడి పందాలు నిర్వహించకుండా నిలువరించేందుకు పకడ్బందీ ప్రణాళికను రూపొందించాలని కలెక్టర్ అన్నారు. కోడి పందాలు జరుగుతున్నాయన్న సమాచారం అందిన వెంటనే అక్కడకు వెళ్లి తగు చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో కోడి పందాలు నిర్వహించినట్లు తెలిసిన ప్రాంతాలలో 144 సెక్షన్ విధించాలని చెబుతూ ఆదేశాలు అతిక్రమించిన వారిపై సెక్షన్ 10, ఏపీ గేమింగ్ యాక్ట్ 1974, అదేవిధంగా సెక్షన్ 34, జంతుహింస నివారణ చట్టం ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, బెట్టింగులు, పేకాట శిబిరాలపై దాడులు చేసి కేసులు నమోదు చేయాలని తెలిపారు. గత సంవత్సరంలో కోడి పందాలు నిర్వహించిన వారిని, కత్తులు కట్టేవారిని గుర్తించి బైండోవర్ కేసులు నమోదు చేయాలన్నారు. కోడి పందాల నిర్వహణ నిషేధంపై గ్రామాలలో టామ్ వేయించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. తమ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై పోరాడుతామని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తెలిపారు. తమ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై పోరాడదామని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పేర్కొన్నారు. పెడన పట్టణంలోని తోటమూల సెంటర్ సమీపంలో గల నూతనంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో నేతలు మాట్లాడుతూ, త్వరలోనే ఈ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తామని, పార్టీ బలోపేతం కోసం తాము శక్తివంచన లేకుండా కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. డీసీసీ అధ్యక్షులు గొల్లు కృష్ణ, నియోజకవర్గ సమన్వయకర్త సొంటి నాగరాజు, మహిళా అధ్యక్షురాలు కమలం ఝాన్సీరాణి, అవనిగడ్డ కన్వీనర్ అందే శ్రీరామ్మూర్తి, మైనారిటీ నాయకులు చాంద్బాషా, కట్టా నాగేశ్వరరావు, ఆకుల మణికంఠ, రౌతుల రాంబాబు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పిలుపు మేరకు సొంటి నాగరాజు గారు, అలాగే ప్రీవియస్ మీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, తర్వాత ఈరోజు ఆఫీస్ ఓపెనింగ్ కూడా ఇక్కడికి రావడం, ప్రధానమంత్రి దివంగత అవ్వడంతో నెక్స్ట్ ఓపెనింగ్ కొత్త కార్యక్రమం ఆఫీస్ కూడా ఇక్కడే నడుస్తుంది. అలావిధంగా 22Aలో పెట్టినటువంటి ఎంఆర్ఓ ఆఫీసులకి వెళ్ళి ఇవన్నీ కూడా మేము మెమోండరం ఇవ్వడం జరుగుతుంది. అనేకమైన అన్యాక్రాంతాలు అవడం, అక్రమంగా ఆక్రమించడం, అక్రమంగా పట్టాలు ఇవ్వడం, దీని మీద కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఈ విధంగా ఈ రోజున అక్కడికి కార్యక్రమాలని పాఠ్యాంశాలపై విద్యార్థులకు సమగ్రమైన అవగాహన కల్పించేందుకే డిజిటల్ క్లాస్ రూములు ఏర్పాటు చేస్తున్నట్లు బీసీ వెల్ఫేర్ సహాయ అధికారి దొమ్మరాజు చంద్రశేఖరరాజు తెలిపారు. పాఠ్యాంశాలపై విద్యార్థులకు సమగ్రమైన అవగాహన కల్పించేందుకే డిజిటల్ క్లాస్ రూములు ఏర్పాటు చేస్తున్నట్లు బీసీ వెల్ఫేర్ సహాయ అధికారి దొమ్మరాజు చంద్రశేఖరరాజు తెలిపారు. మోపిదేవిలో గల మత్స్యకార బాలుర ఆశ్రమ పాఠశాల వసతి గృహంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఎస్ఆర్ శంకర్ రిసోర్స్ సెంటర్స్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక అధికారులతో చంద్రశేఖరరాజు ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా డిజిటల్ క్లాస్ రూమును పరిశీలించిన అనంతరం చంద్రశేఖరరాజు మాట్లాడుతూ, రాష్ట్రంలో 104 రిసోర్స్ సెంటర్లను ఏర్పాటు చేస్తుండగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో 8 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. 6వ తేదీ సోమవారం మంత్రి సవితమ్మ లాంఛనంగా డిజిటల్ రూమును ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఎన్నో సేవలు అందించిన ఎస్ఆర్ శంకర్ పేరిట ప్రభుత్వం రిసోర్స్ సెంటర్లు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ జాయింట్ డైరెక్టర్ ఆర్ శ్రీధర్ రెడ్డి, జిల్లా అధికారి రమేష్, వెనుకబడిన తరగతుల సహాయ సంక్షేమ అధికారి అవనిగడ్డ దివ్య, వార్డెన్లు కుంభా లంకేశ్వరరావు, సిర్విశెట్టి సురేష్, ఆవుల భాస్కర్రావు, బండ్రెడ్డి విష్ణు, కొక్కిలిగడ్డ నాగార్జున తదితరులు పాల్గొన్నారు. బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం మీద 1110 బీసీ హాస్టళ్లు నిర్వహించబడుతున్నాయి. అందులో 660 హాస్టళ్లు ప్రభుత్వ భవనాల్లో ఉన్నాయి. ఈ 660 హాస్టళ్లకు గాను ఈ సంవత్సరం 104 హాస్టళ్లను ఎంపిక చేసి, అంటే సరాసరిగా జిల్లాకు 4 హాస్టళ్ల చొప్పున ఎంపిక చేసి, ఆ 4 హాస్టళ్లలోనూ ఎస్ఆర్ శంకరన్ గారి పేరు మీద కొన్ని రిసోర్స్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. ఎస్ఆర్ శంకరన్ గారు ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు, ఇటీవలే కాలం చేశారు. చాలా నిజాయితీగా, నిస్వార్థంగా ప్రజల పక్షాన, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, అందులోనూ దళితుల కోసం బ్రహ్మాండమైనటువంటి సేవ చేసినటువంటి అధికారి. ఆయన చేసినటువంటి సేవలను గుర్తుంచుకునే విధంగా మేము ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ రిసోర్స్ సెంటర్లకు ఎస్ఆర్ శంకరన్ గారి పేరు పెట్టుకోవడం జరిగింది. ఈ రిసోర్స్ సెంటర్లలో మేము ఏర్పాటు చేసినటువంటి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ ద్వారా మరియు అందులో ఉన్నటువంటి డిజిటల్ కంటెంట్ ద్వారా
మా హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలకు, ముఖ్యంగా పై తరగతుల్లో ఉన్నటువంటి వాళ్ళకి, అనగా 8, 9, 10 తరగతులు ముఖ్యంగా వారి మీద ఫోకస్ పెట్టినప్పటికీ అందరికీ ఉపయోగపడేటువంటి సెంటర్ ఇది. ఈ రోజున ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచమే ఒక గ్రామం అయిపోయింది. ప్రపంచంలో ఉన్నటువంటి విజ్ఞానం అంతా కూడా ఒక మీట నొక్కితే తెలుసుకునేటటువంటి పరిస్థితికి మనం వచ్చాం. కాబట్టి పాఠ్యాంశాల ద్వారా వాళ్ళు నేర్చుకున్న దానికి అదనంగా ఆ పాఠ్యాంశాలలో ఏమైనా సరిగ్గా అర్థం కాకపోతే వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడం కోసం, ఇంకా సమగ్రమైన అవగాహన పెంచుకోవడం కోసం ఈ రిసోర్స్ సెంటర్ని వాడుకోవాలన్నది మా యువతలో నూతన ఉత్తేజం కలిగించేందుకు, వారిలో దాగి ఉన్న టాలెంట్ను వెలికితీసేందుకే యువ కెరటాలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. యువతలో నూతన ఉత్తేజం కలిగించేందుకు, వారిలో దాగి ఉన్న టాలెంట్ను వెలికితీసేందుకు యువ కెరటాలు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. హిందూ కళాశాల గ్రౌండ్స్లో ప్రారంభమైన యువ కెరటాలు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యువతలో స్ఫూర్తిని నింపి నూతన ఉత్సాహాన్ని నింపిన వివేకానందుని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేసుకున్నారు. వివేకానందుని జన్మదినం జనవరి 12న యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నామని, దాన్ని పురస్కరించుకొని యువతలో నూతన ఉత్తేజం కల్పించాలని 2014 నుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొదటి రోజున పాఠశాల విద్యార్థులకు, రెండవ రోజున కళాశాలల విద్యార్థులకు అనేక ఈవెంట్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ రోజు ఉదయం విద్యార్థులకు చిత్రలేఖనంలో నిర్వహించిన పోటీలకు వేలాది మంది విద్యార్థులు హాజరై తమ టాలెంట్ చూపారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని యువతలో స్ఫూర్తిని నింపిన పోలాండ్ దేశానికి చెందిన టైక్వాండో వరల్డ్ ర్యాంకర్, 2 సార్లు ఒలింపియన్ అయిన పెట్రిసియా మరియు WCPT డైరెక్టర్, ఇండియా టైక్వాండో ఓపెన్ వరల్డ్ కప్ ఛాంపియన్, టైక్వాండో ఇండియన్ నేషనల్ టీం వరల్డ్ టేక్వాండో గ్రాండ్ స్లామ్కి క్వాలిఫై అయిన మొదటి భారతీయుడు శివం త్యాగిలను మంత్రి మెమెంటోలతో సత్కరించారు. 2.0 అంటే 2014 నుంచి 2019 వరకు 6 సంవత్సరాలు ఒక చిన్న కార్యక్రమంతో స్టార్ట్ అయింది. స్వామి వివేకానందుడు అంటే మనందరికీ కూడా ఒక స్ఫూర్తి. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని యువతలో ఒక ఆత్మస్థైర్యాన్ని కల్పించినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. ఆయన చిన్న వయసులోనే ప్రపంచ స్థాయిలో యువతలో ఒక నూతన ఉత్సాహాన్ని నింపినటువంటి వ్యక్తి. వారి జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం జనవరి 12వ తారీఖు యువజన దినోత్సవం చేసుకోవడం గత ఎన్నో సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. దాన్ని పురస్కరించుకునే మన మచిలీపట్నంలో యువతలో కూడా ఒక నూతన ఉత్తేజం రావాలనే ఉద్దేశంతో యువ కెరటాలు అనే ప్రోగ్రాంని ఇదే హిందూ కాలేజ్ ఆడిటోరియంలో 2014లో జనవరి 12వ తారీఖున ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఒక 1000 మంది లోపు ఉన్నారు ఆ రోజున. కానీ ఆ స్ఫూర్తి, ఆ రోజున కార్యక్రమం చేసినటువంటి స్ఫూర్తి బందర్లో అందరికీ తెలిసి, నేను 2014 ఎన్నికల్లో పోటీ చేసినటువంటి సందర్భంలో ఎక్కడికి వెళ్ళినా మా యువతకి ఒక మార్గాన్ని చూపించండి అని చెప్పి వాళ్ళందరూ కూడా అడుగుతూ జరిగింది. దాన్ని ఆ కార్యక్రమాన్ని తీసుకుని 2014 ఎన్నికల్లో మన పెద్దలందరి ఆశీర్వాదాలతో నేను ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కావడం జరిగింది. ఆ రోజు నుంచి తిరిగి మళ్ళీ 2019 తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నంత కాలం 5 సంవత్సరాలు కూడా ఇదే రీతిలో మనం కార్యక్రమాన్ని చేసుకున్నాం. కానీ దురదృష్టం 2019 ఎన్నికల్లో మేము ప్రభుత్వాన్ని కోల్పోయాం. ఆ రోజున తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం కనీసం యువత గురించి ఏ రోజు పట్టించుకోలే. తిరిగి మళ్ళీ ఈరోజు 2024వ సంవత్సరంలో మీ అందరి మన పెద్దలందరి ఆశీర్వాదాలతో ఇవాళ మన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఒక ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. మనకి నారా లోకేష్ గారు ఇవాళ మన HR మినిస్టర్ అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన ఉన్నారు. ఇవాళ మధ్యాహ్న భోజన పథకం కానీ, రేపటి నుంచి మళ్ళీ ఇంటర్మీడియట్ స్కూల్ కాలేజీల్లో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని స్టార్ట్ చేస్తాం రేపు మధ్యాహ్నం నుంచి. ఇలా ఒక వినూత్న కార్యక్రమాలతో తీసుకెళ్లడమే కాకుండా
మన యువతలో ఉన్నటువంటి టాలెంట్ని బయటికి తీయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం. దానికోసమే ఇవాళ అనేక కార్యక్రమాలు, ఉదయం డ్రాయింగ్, బహుశా నాకు తెలిసి ఎక్కడా కూడా ఇన్ని వేల మంది ఒకే వేదిక మీద కూర్చుని ఇన్ని వేల మంది డ్రాయింగ్ చేసినటువంటి ఘనత ఒక మచిలీపట్నానికే దక్కుదనే విషయాన్ని. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని పెడన వైసీపీ నాయకులు ఆకాంక్షించారు. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని పెడన మున్సిపల్ వైసీపీ కౌన్సిల్ సభ్యులు పేర్కొన్నారు. పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో విశాలాంధ్ర, సూర్య నూతన సంవత్సర క్యాలెండర్లను వారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, పాత్రికేయులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు. ఆ సందర్భంగా విశాలాంధ్ర పబ్లికేషన్ వారు పెడన మున్సిపల్ ఆధ్వర్యంలో, మున్సిపాలిటీ పాలకవర్గ ఆధ్వర్యంలో క్యాలెండర్ని ఆవిష్కరించడం చాలా సంతోషం, ముదావహం. పాత్రికేయ మిత్రులందరూ కూడా మాకు వాళ్ళు వృత్తిపరంగా కాకుండా స్నేహభావంగా ఇక్కడ చేసేటటువంటి ప్రజాహిత కార్యక్రమాలకి తోడ్పాటుగా ఉంటూ మమ్మల్ని వెన్నుదన్నుగా ఉండి మేము చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా పత్రికాముఖంగా తెలియజేసి, ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే తెలియజేసి మా అందరినీ మంచి మార్గంలో నడిపిస్తున్నటువంటి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.